సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి దీప్తి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జౌళి శాఖ, వ్యవసాయ శాఖ మరియు కుటీర చిన్న తరహా పరిశ్రమల సిబ్బందితో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దీప్తి మాట్లాడారు. సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 సూపర్ జీఎస్టీ కార్యక్రమాల్లో భాగంగా ఆయా శాఖలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు వ్యవసాయ శాఖ చిన్న తరహా పరిశ్రమల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు ఆయా గ్రామాల్లో జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు వివరిస్తారని తెలిపారు. అక్టోబర్ 19వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని, ప్రతి వారం కొన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సుమారు 800 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గిందని, గతంలో 12% ఉన్న జీఎస్టీ కొన్ని వస్తువులపై 5% తగ్గిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల వారు దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ తగ్గించి అమ్ముతున్నారా లేదా వారు అన్న విషయాన్ని గమనించాలని కోరారు. గ్రామాల్లో కూడా అవగాహన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల వారు తమ తయారు చేసిన వస్తువులని విక్రయించుకునేందుకు 6వ తేదీన తహసీల్దార్ కార్యాలయంలో ప్రదర్శన మరియు అమ్మకం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి మండలంలో మండల పరిషత్ మీటింగ్ హాల్లో డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్స్ ఇద్దరు కూడాను ఎంఎస్ఎంఈస్తో ఒక మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. జిఎస్టీ ఫలాలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కాన్సెప్ట్తో నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. జీఎస్టీ ఫలాలు ప్రజలందరికీ ఏ విధంగా జీఎస్టీ తగ్గింది, దానివల్ల ప్రజలు ఏ విధంగా లాభపడుతున్నారనే ఉద్దేశం అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చొప్పున మేము అన్ని డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తున్నాం. ఈ సెకండ్ వీక్ వచ్చేసరికి హ్యాండ్లూమ్స్, ఎంఎస్ఎంఈస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడాను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎంఎస్ఎంఈ సర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. మనకి ఈరోజు వివోఎస్ అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళి విలేజెస్లో ఈ జీఎస్టీ ఫలాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని మీద పూర్తిగా అవగాహన కల్పిస్తారు. మనకి దగ్గర 800 ప్రోడక్ట్స్ జీఎస్టీ తగ్గింది. ఇంతకుముందు 4 స్లాబ్స్ ఉండేవి, ఇప్పుడు కేవలం 2 స్లాబ్స్ మాత్రమే తీసుకురావడం జరిగింది. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి టూత్పేస్ట్, సోప్స్ ఇట్లాంటి వాటి మీద దగ్గర నుంచి పాల పదార్థాలు ఇవన్నీ కూడాను జిఎస్టీ రేట్స్ 12% నుంచి 5% తగ్గింది. స్టూడెంట్స్కి ఉపయోగపడే బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ వీటన్నిటి మీద కూడా జిఎస్టీ పూర్తిగా తీసివేయడం జరిగింది. అంటే ప్రజలకి ఇండైరెక్ట్గా చాలా బెనిఫిట్ అనమాట. ఇంతకుముందు ఒక 1000 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొంటే అవి జిఎస్టీ తగ్గించిన తర్వాత కనీసం ఒక 500-600 రూపాయలు మార్జిన్ వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. 600 రూపాయలతో వారు ఇంకొక వస్తువులు ఏవైనా కొనుక్కోవడానికి అవగాహన ఉంటుంది. ప్రజలకి, సామాన్యులకి జీఎస్టీ అంటే ఏంటి, స్లాబ్ రేట్స్ తగ్గడం అంటే ఏంటి, దీనివల్ల ఏంటి లాభము అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. కాబట్టి ప్రజల్లో గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క మంచి పని గ్రౌండ్ స్థాయిలో వరకు, పై స్థాయిలో అంటే మనందరికీ తెలుస్తుంది, బట్ సామాన్యులకు కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక 4 వారాల కార్యక్రమాన్ని అక్టోబర్ 19 వరకు ఈ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కట్టినటువంటి ట్యాక్సులు ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఏదో ఒక రోజునానికి తగ్గించాలి, ఈ 4 స్లాబ్ని ఒక్క స్లాబ్, సింగిల్ స్లాబ్ చేయాలని ప్రభుత్వం వారి ఉద్దేశం. జిఎస్టీ పెట్టే ముందే ఆ ఉద్దేశం. అయితే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లాగా వాళ్ళు చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు 4 స్లాబ్లు ఉన్నది 2 స్లాబ్లు కుదించారు. భవిష్యత్తులో ఈ 2 స్లాబ్లు ఒక స్లాబ్ వస్తుంది. అంటే 18కి 5కి మధ్యలో ఎక్కడో ఒక చోట వాళ్ళు చేస్తారు. అంటే ఇదంతా మరి ఇంత తగ్గించారు కదా, మరి ఇదంతా తగ్గించింది ఎవరికి వెళ్ళాలి, తగ్గించారు అంటే ప్రజల నుంచి ప్రజలకు వెళ్ళాలి. ప్రజల సొమ్ము ప్రజలకే వెళ్ళాలి. మధ్యవర్తులు ఎవరో తినకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం